వాట్ ఇఫ్ యూ వాంట్ యువర్ మనీ బ్యాక్ ఫ్రమ్ యువర్ హెడ్జ్ ఫండ్స్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెడ్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు విత్ లాక్ ఇన్ పీరియడ్ ఆఫ్ 2 to 3 years. ఫర్ సపోజ్ ఒక 6 months తర్వాత మీ మనీ మీకు బ్యాక్ కావాలనిపించింది, ఆ కేసులో రిడెంప్షన్ తీసుకోవచ్చా? ప్రాబబ్లీ ద ఆన్సర్ ఇస్ నో. మోస్ట్లీ హెడ్జ్ ఫండ్స్ లాక్ ఇన్ పీరియడ్ లో రిడెంప్షన్స్ అనేదాన్ని అలౌ చేయరు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ క్రైటీరియా ఎర్లీ రిడెంప్షన్స్ అలౌ చేసినా కూడా పెనల్టీస్ అండ్ అడిషనల్ ఫీజ్ పడతాయి. కొన్ని పార్షల్ విత్డ్రావల్ చేస్తాయి అండ్ కొన్ని స్పెసిఫిక్ రిడెంప్షన్ స్పెషల్ విండో కింద అలౌ చేస్తాయి. మరి లాకప్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటే రోజు ఫుల్ అమౌంట్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వదు. ఎందుకంటే మోస్ట్లీ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ క్యాష్ గా ఐడియల్ గా ఉండదు. ఆ ఫండ్స్ ఆల్రెడీ స్టాక్స్ లో, బాండ్స్ లో, ఫ్యూచర్స్ లో అండ్ మోస్ట్లీ ఇంకొన్ని కొలాటరల్స్ తో టైఅప్ అయి కూడా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ లో కొన్ని ఎర్లీగా అవుతాయి, కొన్ని డిలే అవుతాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ లీగల్ ప్రొసీజర్. అండ్ పర్టికులర్ హెడ్జ్ ఫండ్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ లో ఒక సర్టెన్ బిగ్ అమౌంట్ సడన్ గా విత్డ్రా చేస్తే ఇట్ ఎఫెక్ట్స్ ద పోర్ట్ఫోలియో వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. అందుకే హెడ్జ్ ఫండ్స్ లో నోటీస్ పీరియడ్, రిడెంప్షన్ విండో, లాకప్ పీరియడ్ అండ్ సెటిల్మెంట్ పీరియడ్ ఇలా ఉంటాయి. సో హెడ్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే మనీ డిపాజిట్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిటర్న్ తీసుకోవడం అనేది కాదు. హెడ్జ్ ఫండ్స్ లో డిపాజిట్ చేయడం అంటే మీరు ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్టు. అక్కడ మీ మనీ మేనేజ్ చేయబడుతుంది, ప్రాఫిట్స్ జనరేట్ చేయబడతాయి, కొత్త పొజిషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి, ఎగ్జిట్ అవుతూ ఉంటాయి, కొన్ని కొలాటరల్స్ కి టైఅప్ అవుతూ ఉంటాయి అండ్ ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ప్రీ డిటర్మైన్డ్ గా అగ్రిమెంట్ లో ఉంటాయి.